నిన్ననే విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు 2400 కోట్లేమో బకాయిలు ఉన్నాయని. అందులో వన్ ఆఫ్ ద బకాయి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయినటువంటి మద్దాలి గిరిదట. మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగింపుకు నోటీస్ ఇచ్చారట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కి చెందిన 2 స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించి 43.5 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించేందుకు ఆ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఆ బకాయిలు వసూళ్లను గట్టి ప్రయత్నం చేయకపోగా వాటిని చెల్లించకుండా ఎలా గడువు పొడిగించవచ్చో సలహాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో బకాయిలను వాయిదాల విధానంలో చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ ఉత్తర్వులో ఉన్న నిబంధనలు పాటించకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అధికార యంత్రాంగం సహకరించింది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ బకాయిలను అధికారులు వసూలు చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత జనవరిలో చేబ్రోలు పరిధిలోని ఆ 2 మిల్లులకు సంబంధించిన మీటర్లు తొలగించి బిల్లు నిలిపేశారు. మిల్లులు విద్యుత్ బకాయిలు చెల్లించబోవడంతో ప్రత్యామ్నాయంగా మద్దాలగిరి ఇంటి విద్యుత్ సర్వీస్ తొలగించేందుకు విద్యుత్ సంస్థల అధికారులు నోటీసులు జారీ చేశారు. దీని మీద ఆయన కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశం మేరకు విద్యుత్ సర్వీసును కొనసాగిస్తున్నారు. దీని మీద విద్యుత్ సంస్థకు చెందిన న్యాయవాది కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిల వసూలుకు విద్యుత్ సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇల్లు సీజ్ చేయాలి, ఇంటి కనెక్షన్ తీసేస్తే డబ్బులు వచ్చేస్తాయా? ఇంకోటి అసలు 2400 కోట్లు ఎవరెవరివి, ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళే? మొత్తం జాబితా రిలీజ్ చేస్తే బాగుంటుందిగా.